హాయ్ ఫ్రెండ్స్, యూనికాన్ ఎయిర్ ఫిల్టర్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎన్ని వేల కిలోమీటర్లు చేంజ్ చేసుకోవాలని మీకు చెప్తాను. ముందు బండి లెఫ్ట్ సైడ్లో సీట్ ఓపెన్ చేయాలి. లాక్ని రైట్ సైడ్కి తిప్పుకొని కింద బటన్ ఉంటుంది, దాన్ని కిందకి లాగాలి. తర్వాత సీట్ని ఒకసారి వెనక్కి గుద్ది తీయాలి. సీట్ ఇంత వేసిన తర్వాత సీట్కి సెంటర్లో చూడండి, ట్యాంక్ కింద 4 స్క్రూలు ఉంటాయి. 4 స్క్రూలు కూడా ఓపెన్ చేసుకోవాలి. నాలుగు స్క్రూలు ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ట్యాంక్కి చివరికి ఉంటాయి 2 స్క్రూలు. 2 స్క్రూలు కూడా ఓపెన్ చేసుకోవాలి. మొత్తం 4 స్క్రూలు. ఓపెన్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం బటన్ కింద ఉంటుంది, అది లాక్కుని బయటికి తీసేయాలి. బయటికి తీసుకున్న తర్వాత క్లాత్ పెట్టి నీట్గా తుడుచుకోవాలి దాన్ని. మొత్తం క్లాత్ చూడండి, పాత ఫిల్టర్ ఎలా ఉందో, మొత్తం డస్ట్ ఫామ్ అయిపోయింది. ఈ డస్ట్ అంతా మొత్తం క్లీన్ చేసుకోవాలి. మట్టి కింద ఉంటుంది, మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి, లోపలికి వెళ్ళకుండా చూసుకునేటట్టు. మీరు ఏ బండి కన్నా వేసుకోండి, కానీ ఒరిజినల్ ఫిల్టర్ వేసుకోవాలి. ఎయిర్ ఫిల్టర్ అనేది మనకి బండికి ఎప్పుడు ఒరిజినల్ ఉండాలి, డూప్లికేట్ అసలు ఉండొద్దు. బయట రిపేర్ చేయించుకున్నా కూడా ఒరిజినల్ వేయమని చెప్పండి. అది కూర్చోబెట్టేటప్పుడు రైట్ సైడ్ గ్యాప్ ఉంటుంది చూడండి, అది కరెక్ట్గా కూర్చోబెట్టండి. అది రైట్ సైడ్ కటింగ్లా వస్తుంది, అది రైట్ సైడ్కి రావాలి, మధ్యలో కటింగ్. తర్వాత ఎయిర్ ఫిల్టర్ బాక్స్ పైన క్యాప్ని నీట్గా తుడుచుకుని డస్ట్ లేకుండా. వర్షాకాలం కదా, మొత్తం డస్ట్ ఎక్కువ ఉంది, మట్టి కింద. దాన్ని నీట్గా తుడుచుకొని మనం ఎలా అయితే తీసామో మళ్ళీ అలాగే కూర్చోబెట్టాలి. స్లోగా అటు ఇటు జరిపితే ఎక్కేస్తుంది. చూడండి, సేమ్ అలాగే కూర్చోబెట్టుకుని నీట్గా తుడుచుకొని ఆ పిన్ని అందులో కూర్చోబెట్టేయాలి. నాలుగు స్క్రూలు లూజ్ లేకుండా టైట్ చేసుకోవాలి. మళ్ళీ లూజ్ ఉన్నాయంటే కరెక్ట్గా టైట్ చేసుకునేటప్పుడు చూసుకొని స్లిప్ అవ్వకుండా. లూజ్ అవని అంటే మళ్ళీ ఎయిర్ సౌండ్ కింద వస్తుంది. సౌండ్ లేకుండా 4 టైట్ చేసుకోండి. దీని తర్వాత స్పార్క్ ప్లగ్ ఎలా మార్చుకోవాలని చూపిస్తున్నాను చూడండి. రైట్ సైడ్లో మనకి ప్లగ్ క్యాప్ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి 16 నెంబర్ రింగ్ పానాతో ప్లగ్ని ఓపెన్ చేసుకోవాలి. ఇవి ఎయిర్ ఫిల్టర్ స్పార్క్ ప్లగ్ అనేది ఎన్ని వేల కిలోమీటర్లకు మార్చుకోవాలంటే 8,000 నుంచి 12,000 లోపు. మనం డస్ట్ ఏరియాల్లో తిరగమంటే గమ్మున పాడైపోతాయి. డస్ట్ ఎక్కువ ఫామ్ అయిపోయిందంటే మనకి పికప్ అనేది, మైలేజ్ అనేది తగ్గిపోతుంది. స్పార్క్ ప్లగ్ ఎయిర్ ఫిల్టర్ రెండు కలిపి మార్చుకోవాలి ఒకసారి. 8,000 నుంచి 12,000 లోపులోని. మనం డస్ట్ ఏరియాలో తిరుగుతున్నామంటే ఇంకా గమ్మునే పోవచ్చు, మనం తిరిగే ఏరియాని బట్టి. ఒకసారి ప్లగ్ ఓపెన్ చేసిన తర్వాత కంప్రెసర్ చెక్ చేసుకోవాలి ఎట్లా ఉందంటేని. చెక్ చేసుకున్న తర్వాత ప్లగ్ కొత్తది తీసుకుని ప్లగ్ చూడండి, గ్యాప్ ఉండాలి. 0.08 mm గ్యాప్ ఉండాలి. 0.08 కానీ 0.09 కానీ గ్యాప్ ఉండాలి. అది గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి. దగ్గరికి అయిపోయిందంటే మనకి స్టార్టింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది. దూరం అయిపోయినా కూడా ప్లగ్ గ్యాప్ స్టార్టింగ్ ప్రాబ్లం వస్తుంది. ప్లగ్ సేమ్ థ్రెడ్డింగ్ ఫ్రీగా ఎక్కేస్తుంది మీకు. టైట్ ఎక్కుతుందంటే అది రాంగ్ ఎక్కుతున్నట్టు.
మీకు ఫ్రీగానే ఎక్కేస్తుంది చూడండి. టైట్ చేసుకోవాలి మీడియంగా, ఫుల్ మరియు ఓవర్ టైట్ వద్దు, మీడియంగా టైట్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్. ప్లగ్ అడాప్టర్ను కొంచెం టైట్ చేసుకొని కూర్చోబెట్టేయడమే.